ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. చాలా ఆనందంగా ఉంటుంది మాకు. మార్నింగ్ 6:30కి వచ్చాము. చాలా మంది ఉన్నారు, జనాలు ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు బోనం తీసుకొని వెళ్ళాలి. బోనంతో యాట చాలా మంచిగా నెరవేరుస్తుంది. నెల లోపల మాకు తెలిసిపోతుంది ప్రతి మంత్. చాలా మంచిగా ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇంకా 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 మంచిగా కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా పిల్ల పాపలతో చల్లగా వర్షాలు మంచిగా కురవాలని కోరుకుంటున్నాను. చాలా బాగా జరిగింది. చాలా బాగా. మేము పార్కింగ్ ఒకటే ఇష్యూ ఉంది. పార్కింగ్ ఇక్కడ లేదు. పార్కింగ్కే ఇబ్బంది అవుతుంది. జనాలు ఎంతో దూరం నుంచి పెట్టి ఇక్కడ వరకు గుడి వరకు రావాలంటే ఇబ్బంది అవుతుంది అందరికీ. సామాన్యులకు అంటే వీళ్ళు బాగానే చేసారు. కాకపోతే ఏంటంటే లైన్లో ఇక ఇబ్బంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలని పట్టుకొని వెళ్ళడానికి లోపలికి ఇబ్బంది అవుతున్నారు. సో మంచిగా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఒక లైన్ అనేది చేస్తే వాళ్ళకి ఈజీగా అవుతుంది. వాళ్ళు ఏడవడం వల్ల ఈ పెద్దవాళ్ళు కూడా ఉండలేరు కదా వాళ్ళతోని. అది ఒకటి. పూజలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళది చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి వర్షాలు అయితే. కాకపోతే మన దగ్గర ఉండే ఊర్లలో కూడా పడితే కొంచెం వాళ్ళకు కూడా మంచిగా పంటలు కూడా అవుతాయి, బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడే. ప్రతి సంవత్సరం చేస్తేనే అమ్మని తలుచుకొని అయితే ఉంటాం. ప్రతి మంగళవారం కూడా వస్తాము. ఆమె ఉంది కాబట్టి మేము ఉన్నాం. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయండి, పర్వాలేదు, ఓకే. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. బెటర్ కొంచెం రూల్స్ కొంచెం పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే భక్తులకి కొంచెం వాళ్ళని బాధలు కొంచెం కష్టాలన్నీ చూసుకొని కొంచెం ముందుకు పంపిస్తే బాగుంటుంది. బికాస్ నేను మొన్న బల్కంపేట కళ్యాణం రోజు నాడు అమ్మవారి కళ్యాణం రోజు వచ్చాను. కాకపోతే పోలీసులు కొంచెం మందికి ఎట్లా అంటే విఐపీస్ వారికి కానీ కూడా ఇవ్వలేదు. కాకపోతే గరీబులను కూడా చూడాలి. వాళ్ళు ఒక అతను అయితే మటుకు నడి రోడ్డు మీద అమ్మవారి బోనం పెట్టేసిండు, పంపించట్లేదని. అతను ఈ రూట్ నుంచి ఈ రూట్కి, ఆ రూట్ నుంచి ఆ రూట్కి పంపించి 1.5 అవర్ తిరిగాడు. కొంచెం నాకు ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది నాకు. లేదు లేదు అట్లా శివశక్తులకు పెట్టుకున్నారు వాళ్ళంతలా, కానీ ఇక్కడ మాకు లేరు అట్లా. లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది ఎట్లయినా. అది మట్టు కొంచెం మార్చుకొని కొంచెం వేరే లైన్స్ అనేది పెడితే బెటర్. అంటే ఇప్పుడు 4 వైపులల్లో 4 లైన్స్ పెట్టారు కదా. ఒక్కొక్క లైన్లో నీకు 3-4 లైన్స్ ఉన్నాయి. ఈ రూట్కి ఒకటి పెట్టారు, ఆ రూట్కి ఒకటి పెట్టారు. ఇప్పుడు బోనం ఎటు నుంచి వస్తున్నదో ఏ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటు నుంచి వెళ్ళేది తెలియదు కదండి. వాళ్ళకి కొంచెం అవగాహన ఉండి కొంచెం చెప్తే బాగుంటుంది అంతే. నేను మాదాపూర్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం. బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, సౌలతులు బాగున్నాయి. అప్పటికంటే ఇప్పటికి చాలా పెంచారు, మంచిగా చేస్తారు. ఆమె మంచిగా నెరవేరుస్తారు.